జింగా సేమ్ గట్టినే కడిగి నేను జాయిన్ అయినా అయింది పోయినాక సిద్దిపేట చూస్తుండ్రు నా పానీపూరి బండికా కనబడతాడు మొత్తం మంచుకోటి ఈ ఇసోంటి రఘులు అయితే తెచ్చిండు దీన్ని ఇప్పి చలి ఎంత ఆపుతుందో ఉందాం. యాక్చువల్ ఒకటే పెద్దది తెస్తా అనుకున్నా ఈ లంగలు నిండా కప్పుకున్నాక బాంబులు సపరేట్ తీసుకొచ్చా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఏమని అడుగుతున్నారంటే, అన్నయ్య మీ స్టూడియోలో క్యాంపింగ్ అయ్యింది 24 hours అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 days వరకు గైస్ మేమైతే ఒక క్లోజ్డ్ రూమ్ లో సర్వైవ్ అయితే కాబోతున్నాము. మీరు చూసినట్లయితే ఇదే రూమ్, ఈ రూమ్ లోనే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది. దాన్నే యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ 3 days వరకు మేమైతే సర్వైవ్ కాబోతున్నాము. సో ఇప్పటి వరకు మనం 24 hours ఏదైతే ఛాలెంజెస్ చేసినామో అది వచ్చేసి డిఫరెంట్, అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో ఇది వచ్చేసి డిఫరెంట్. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ నెక్స్ట్ 3 days వరకు గైస్ మనం రూమ్లో నుంచి బయటకు వెళ్ళకుండా దీంట్లో సర్వైవ్ కాబోతున్నాం. కాబట్టి ఫస్ట్ ఐటమ్ కనుక మీరు చూసినట్లయితే మనకు చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద సెన్స్ మనం అన్నం కూర దీంట్లో అయితే వండుకోలేం, ఎందుకంటే ఒకవేళ ఇది మొత్తం క్లోజ్ ఉంటుంది కదా, అన్నం కూర వండామనుకోండి దీంట్లో మొత్తం హీట్ అనేది నిండుతుంది, ఆ తర్వాత మాకే ఘోరంగా పరిస్థితి అవుతుంది. అందుకోసమే మనం డైరెక్ట్గా తినే ఐటమ్స్ని యూజ్ చేసి 3 రోజులు ఉంటున్నాం. మరి నీకు అసలే బయట పెట్టింది అన్నో ఇప్పుడే పోతున్న వాడు బాత్రూంలో డైరెక్ట్గా బాత్రూమ్ టూర్ చెప్తాను దీంట్లో. సో ఐటమ్స్ ని కనుక గైస్ మీరు చూసినట్లయితే కురుకురేలు వచ్చేసి మన దగ్గర టోటల్గా 5 అవుతున్నాయి. ఆ తర్వాత ఒక లేస్ ప్యాకెట్, ఒక స్ప్రింగిల్స్, నెక్స్ట్ ఇది ఇన్స్టాంట్గా తయారయ్యే పరోటాస్ అవుతున్నాయి అనమాట. ఐస్ క్రీమ్స్ మీరు చూడొచ్చు 4 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కనుక చూసినట్లయితే ఒకటి మెరిండా, బాదం పాలు, కోకోనట్ వాటర్, ఇది వచ్చేసి ఏంటిది మౌంటైన్ డ్యూ, నెక్స్ట్ వచ్చేసి రియల్ జ్యూస్ అవుతుంది అనమాట. స్వీట్స్ వచ్చేసి ఇది, ఆ తర్వాత చాక్లెట్స్ 3 రకాలు ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి, 4 బిస్కెట్ ప్యాకెట్స్. అండ్ మీరు మనం వండుకోనికైతే గాయస్ మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఇప్పి, ఇది ఇన్స్టాంట్ మ్యాగీ, ఆ తర్వాత పాస్తా అవుతున్నాయి అనమాట. మ్యాగీ ఫ్రూట్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి, అండ్ 2 పాల ప్యాకెట్లు, ఒకటి వచ్చేసి మనకు ఈ జింగిడి, ఇది ఏంటిది విత్తనాన్ని నానబెట్టుంటే చూడు గవర్నవాడ మొలకెత్తిన విత్తనాలు. సో ఈ ఐటమ్స్ అన్నింటినీ యూజ్ చేసి మనం 3 days అయితే సర్వైవ్ కావాలి. వాటర్ కోసం కనుక మీరు చూసినట్లయితే అక్కడ చూడవచ్చు 2 వాటర్ క్యాన్స్ అయితే ఉన్నాయి. తాగడానికి అవే, మనం స్నానం చేయడానికి యూజ్ చేసుకోనికి వాష్రూమ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. గేమ్స్, ఛాలెంజెస్, ఆటలు అవోటి మస్తు ఎంటర్టైన్మెంట్ కోసము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మాది మేము ఎంటర్టైన్ కానీకి ఇక్కడ ఒక టీవీ అయితే ఉంది, దాంట్లో అవోటి షోస్ పెట్టుకొని చూసి ఎంజాయ్ అయితే చేస్తాం. సో ఇప్పుడు టైం ఎంత అవుతున్నట్టుగా నా ఫోన్ అదిరా. ఈరోజు డే 1 టైం వచ్చేసి 10:54 అయితే అవుతుంది. రేపు డే 2, ఎల్లుండి డే 3. డే 3 రోజు మనం 10:54కు ఈ ఛాలెంజ్ అయితే క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? ఓకే. మన ఛాలెంజ్ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే కాబోతుంది. రూమ్ని లాక్ అయితే వేస్తున్నా. రూమ్ని లాక్ ఇప్పటి నుంచి ఎవ్వరు కూడా ఎంత అర్జెంట్ వర్క్ వచ్చినా సరే బయటికి పోయే ఛాన్స్ లేదు. ఇప్పుడే పోయింది లోపల. ఇప్పటి నుంచే వాడు నెక్స్ట్ 3 days దాకా అలానే ఉంచుతామా? తీసిన పని అయిపోగా బయటకి ఏడబడితున్నారు 3 రోజులు 4 రోజులు అనబడుతుంది మీరు. సో లోపల కనుక గాయస్ మీరు చూసినట్లయితే, అండ్ ఇది వచ్చేసి గాయస్ మన వాష్రూమ్. 3 days వరకు దీన్నే యూజ్ చేసుకొని ఉండబోతున్నాము. అరే నీళ్ళు మంచిగా పోయిరా కాదు, మీ అందరికంటే ఎక్కువ యూజ్ చేసేది నేనే. వెంటిలేషన్ కోసం. అండ్ మీ అందరికి డౌట్ వచ్చే ఉండొచ్చు ఆల్రెడీ, మీరు క్లోజ్డ్ రూమ్లు ఉంటున్నారు కదా, మొత్తం ఏం సూర్యరశ్మి కలగకుండా ఏం గాలి రాకుండా ఎట్లా సర్వైవ్ అవుతారని చెప్పేసి మన దగ్గర ఒక ఫ్యాన్ ఉంది, బయట నుంచి గాలి రానికి ఏసీ ఉంది, బయట గాలి. ఓకే, ఫస్ట్ రోజు ఎగ్జైటింగ్ ఉంటాం కావచ్చు 24 hours దాకా. ఆ తర్వాత టైం ఏదైతే ఉందో అప్పుడు కొద్దిగా అది స్టార్ట్ అవుతుంది, ఇక మనకు బోర్ కొట్టుడు స్టార్ట్ అయిపోతుంది. ఇక అప్పుడు వస్తుంది కిక్, అసలైన కిక్ క్యాంపింగ్ లా. సుత్తగా ఇప్పుడు ఎట్లున్నారో రేపు ఎల్లుండి అట్నే ఉంటారా, వేరే ఫిట్ లేదు. ఫిట్ అయ్యారు అనుకో
జోచి కూడా ఏం లేదు, పంజాబ్ డ్రెస్ వేసుకొని సిద్దిపేట బస్ స్టాండ్ కూడా తిరగాలి. ఎవరు ఫిట్ అయితే వాళ్ళు. సో ఫస్ట్ మేము తీసుకొచ్చిన ఐటమ్స్లో త్వరగా ఖరాబ్ అయ్యే ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఐస్ క్రీమే. సో ఈ కుండ ఐస్ క్రీమ్లు సమ్మర్లో ఘోరంగా తిన్నాము. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేద్దామని మళ్ళీ తీసుకొచ్చినాం. పట్టరా ఇక ఎంజాయ్ పండుగ. ఏదేమైనా ఐస్ క్రీమ్ వచ్చేసి కడకుంది కాదన్నా. మనము నార్మల్ 24 గంటలు క్యాంపింగ్ చేస్తేనే పొద్దుగాలంతా ఆగమం అవుతుంది తిని తిని ఆ ఫుడ్ ఈ ఫుడ్. ఇప్పుడు 3 రోజులు ముందుగా బాత్రూమ్ అయినట్టేనా పని అలా సొరుకుంటే వేసుకపోతాడు ఆఫ్టర్ 3 days. ఇప్పుడు కొంచెం టైంపాస్ చేయనీకి జంగన్ అయితే ఆడుతున్నాం. ఇప్పుడు వెరైటీగా డైరెక్ట్ తీసుడు కాక ఇది వేయాలి. ఏ కలర్ పడితే ఆ కలర్. ఇప్పుడు ఎల్లో కలర్ పడ్డా ఎల్లో కలర్ తీయాలి ఇట్లా. ఇది ఏంది? అది ఏంటి ఇది కానీ అర్థమైతే డైస్ డైస్ అంటారా దాన్ని? అది కూడా ఏమో తెలుసు. ఐ విల్ డై. జంగా జంగా అంటారు లాజు జంగా అయితే గాయస్ స్టార్ట్ చేస్తున్నాము. 1 2 3 కూరన్నా బ్లూ. ఇప్పుడు ఏది వచ్చినా పర్వాలేదు, లాస్ట్కి ముందు ముందు ఉంటుంది ఇక. నాకు అర్థం కాకి మీద అదిత్యం అవుతుంది. అడ్డియద్దు. ఇంత కష్టపడి ఆడుతున్నాం కదా, మరి ఏమన్నా ప్రైజ్ మనీ ఏం లేదా? ప్రైజ్ మనీ ₹1,00,000 ఇచ్చి ఈ మరి గెలుతనే కావచ్చు. గెలిచిన వానికి ప్రింగల్స్ చిప్స్. ఇది ఎట్టుంటే చిప్స్ చూపెట్టా గిట్ల అయితే ఉంటాయి. ఒక్క పిల్లలు ఆపిండారా? పడుతుంది రే కొద్దిగా ఎడుతురా. సో ఈ ప్రింగిల్స్ రేస్ లో నుంచి విజయ్ అయితే అవుట్. మరి ఆ ఒక్కదాని కోసం ఇద్దరం కొట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఇచ్చేది పక్కేలాడుకో ఇక. అద్దా పనికి ఏది తీయదు. పడ్డది గుండు తీరది పడేది కావాలి. మొత్తానికి గాయస్ విజయ్ ఫస్ట్ ఉంటాయండు, సెకండ్ జింగా ఉంటాయండు. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రింగిల్స్ అన్న ఇద్దరం తింటాం. మా ఇద్దరిని మోసం చేసేది గ్రీనే. ఒకటి జిడ్డు తగులుతుంది ఒకటి ఇక అయితే జిడ్డు తగులుతా ఒకటి. అరే గుంజుకుందామంటే ఏం కాదు గుంజుకోవచ్చు. ఉంచినా తీసుకో. గిన్నె వాడేందుకు రాయిగా మస్తు సేపు గాయస్ టైం పాస్ అయితే అయింది. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 3:47 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఇప్పుడు వచ్చేసి చింగాడు టీవీ సెటప్ చేస్తుండు. కొద్దిసేపు టీవీ అయితే వస్తాను. చింగేడి ఏదో ఓపెన్ అయింది. ఎటో కోకోనట్ వాటర్ తీర్థం బట్టు కోకోనట్ వాటర్ అవి నువ్వు దేవును అనుకుంటున్నావా? అటు
జరుగు ఆగా రా. కళ్ళ కదుకోనా అదుకో. అయ్యో కొబ్బరి నీళ్ళు వాళ్ళు ఏమున్నాయి గిన్నేనా మరి తీర్దాము తీద్దామని రాదా తక్కువైతే పట్టుకోపోవాలి జింగాడు వచ్చేసి గాయస్ దేవరా మూవీ డౌన్లోడ్ చేసిండు ఐబొమ్మలకి. సో ఇప్పుడైతే ఆ దేవరా మూవీ చూస్తున్నాము. మనకి ఎంత అయినా ఎంతసేపు ఉందా సినిమా? 3 గంటలు ఉందా? 3 hours ఉంది. 3 గంటలు ఉంది. ఆ సినిమా మొత్తం అయిపోయే వరకు కదా చీకటి అవుతుంది 4 అవుతుంది టైము. సో 7 వరకు అలా అయిపోతుంది. అయిపోగానే ఇప్పుడంతా ఏమైనా తిందాం, ఏదైనా యాక్టివిటీ చేసి పందాం. మీద మనం దీంట్లో ఓన్లీ తినుడు ఛాలెంజ్ చేసుడు యాక్టివిటీలో చూపెట్టి వస్తుంది. బయట అయితే ఏదో ఒకటి చేద్దుంటే మురుకుడు దుంకుడు అన్నట్టుగా దీంట్లో ఏమున్నది ఇక గిదే పని 3 రోజుల దాకా. ఇంకా 2 రోజులు ఉంది కదా. hours later. ఫైనల్లీ సినిమా అయితే అయిపోయింది. గుండవాలి సినిమా అయితే గాయస్ అయిపోయింది. మస్తు ఉంది. నా ఫోన్ ఎదురా టైం చూపిద్దాం. ఈ రిమోట్ నా టీషర్ట్లో వేసి ఇంగ్లీ రాదు. 7:20 అయితే గాయస్ అవుతుంది టైం, మీరు చూడొచ్చు. ఇప్పుడు డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏమన్నా లైట్గానే డిన్నర్ చేసుకొని తిందాం మన దగ్గర ఉన్న ఐటమ్స్లో. ఏమంటారా? అంతే 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 జరుగుంటుంది కాగితం మా కింటాల కూర నా మీద పడితే ఎట్లుంటది. కింటాలని లేనరా హాఫ్ కింటాలా. సో ఇప్పుడు వచ్చేసి నా డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం. డిన్నర్ ప్రిపరేషన్లో భాగంగా గాయస్ మేము ఈరోజు ఫస్ట్ డే కోసం ఏమేమి యూజ్ చేయబోతున్నాం అంటే మా దగ్గర ఉన్న కురుకురేలు అన్నింటినీ ఈరోజు కథ మీద వేసుకున్నాం. తీరా స్నాక్స్ లాగా తయారు చేసుకున్నాము. ఆ స్నాక్సే మా డిన్నర్ కాదు. ఉల్లిగడ్డలు టమాటాలు అనుకో ఇంకా లేవు. ఇంకా కూర్చుంటే సాయం చేసి పెడతాను మా దగ్గర ఉన్నాయి ఉల్లిగడ్డలు కావచ్చు, టమాటాలు కావచ్చు, మిర్చిలు కావచ్చు. వీటిని టోటల్గా గాయస్ మేమైతే 3 days వరకు యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి తక్కువనే కోరారు. నిజంగా కడిగి పోయి ఉత్తినే పోతున్నాం. కడిగి పోతే టేస్ట్ పోతుంది. టేస్ట్ తెలియదు మీకు. అంతే. క్రిములు వస్తాయి. వస్తాయి. క్రిములు ఇంగ్లీష్లో ఏమంటారా? బ్యాక్టీరియా అంటారా? జెమ్స్ అంటారు. జెమ్స్ అంటే తినే జెమ్స్. జెమ్స్ అంటారు. బ్యాక్టీరియా ఏమంటారు? బ్యాక్టీరియా అంటే ఏంటిది? జెమ్స్ అంటే ఏంది? నువ్వే క్వశ్చన్ అడగ, నువ్వే ఆన్సర్ చెప్పు. అన్ని నువ్వే చెప్పురా. చిన్న అయ్యో గిత్తే మరి కొయ్యపోతే అయిపోతుంది. బజ్జీల పని కాడ అలా ఏమి గప్చుల పని కాడ ఎడికెళ్ళి పోగా బజ్జీల సెంటర్ ఏం లేదు నాకు. ఉన్నది కావచ్చు ఊహించుకోని. జింగా సేమ్ గట్టినే కడిగి నేను జాయిన్ అయినా అయింది. పోయినాక సిద్దిపేట ఏదో గైస్ చూస్తుండ్రు నన్ను పానీపూరి బండి కాడ కనబడతాడు. పానీపూరి మధ్యలో బండి పెట్టినా ఎడబెట్టినాం. కొత్త బస్ అంటారా? ఏమన్నా కడాకున్నాయి. ఉల్లిగడ్డ కోసిన వాటి కందంతా మాత్రం మరమడుతుంది. జింగడ కోసినా కానీ ఈరోజు డిన్నర్ వచ్చేసి ఇదే కురుకుర. రేపు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్కి మనం వేసుకుందాం ఇక డిఫరెంట్.
స్టార్ట్ చేసి 1 డే కూడా కంప్లీట్ కాలేదు. వాడు ఇప్పటికి ఒక 10 సార్లు పోయిండు. దాంట్లోనే ఉంటుండు వాడు మొత్తం. మేము ఇలా క్యాంపింగ్ అయితే వాడు అలా క్యాంపింగ్ రే 10వ నువ్వు టైం వచ్చేసి 9:34 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద అనిపిస్తుంది కావచ్చు. సో ఇప్పుడు అయితే కూల్ డ్రింక్ తాగుతున్నాను. నువ్వు తాగుతాను పోతాను. నేను నాకు అదే పని ఉన్నది అందుకనే. మెరిండా ఉందారా? అదే తాగుతున్నాం కదా. ఇంకా నిమ్మకాయ వెనుక మస్తు ఉంటుంది. ఇంకా గిల్ల వినుకొని అవుతారా? ఫస్ట్ వెనుక మన వినదా నిమ్మకాయ పిండుకో. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. గిల్ల వాళ్ళ నిమ్మకాయ వినుకుంటారా? నీ ముగ్గురినే మోసిగా వినుకున్నాను అంతే. నువ్వు వినుకోకపోతే కాకుండా నువ్వే విండు డైరెక్ట్ గా. ఆ చేతిని పట్టుకోడు. ఎత్తాను వినుకో వద్దు. ఎందుకు మళ్ళీ అట్లా? ఇప్పుడు నడిచేది చలికాలం కాబట్టి ఇప్పుడు చిన్నబావ మొత్తం మంచుకోటి ఈ ఇసోంటి రగులు అయితే తెచ్చిండు. దీన్ని ఇప్పి చలి ఎంత ఆపుతుందో చూద్దాం. ఆడ ఇక్కింది ఉంది ఆల్రెడీ, దాన్ని చూడొచ్చుగా. ఇది నాది, అది వాళ్ళది. వాళ్ళకే తెచ్చిండు, అందుకే నాదే కప్పుకుంటా. యాక్చువల్ ఒకటే పెద్దది తెస్తా అనుకున్నా. ఈ లంగలు నిండా కప్పుకున్నాక బాంబులు సపరేట్ తీసుకొచ్చా. మిజైల్ నీ పక్క పెట్టేవన్నా మరి. మరి 1 day later. హలో గైస్, గుడ్ మార్నింగ్. కేవల్ లేవలేదు చింగియాలు. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:41 అయితే అవుతుంది. 8:41 8:11 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడవచ్చు. చింగా ఎవర్రా కొద్ది అన్నలు ఎవర్రా? చలి పెట్టింది కానీ మంచిగా నిద్ర పట్టింది గాయస్. లేవురా జల్దీ ఫ్రెష్ అవ్వాలి. ఇంకా మస్తు యాక్టివిటీ చేయాలి. ఎవరా 1 hour later. లేపినా మలవన్న ఎవరు ఎత్తలేరు. ఎట్నోడు కట్టినే అన్నాడు. నేనైతే బాత్రూమ్ పోతున్నా. వీళ్ళని లేపినా బాత్రూమ్ పోయి వచ్చిన అయినా సరే ఈ జింగిడిగా ఎవరు లేత్తలేరు. లేవురా రాత్రి వేసి ఓడేసిండ్రు. అందరూ లేచారు. ఇప్పుడు అక్కడ రెడీ గారు చాయ్ చేసుకున్నాం. పోయి అడ్వాన్స్ రైట్ నుంచి అడ్డా అలాగే నాకేమో ఆగమాడు కడపండి చెప్తుంది. అడో ఒక అడ్వాన్స్ రైట్ ఇంకా ముఖం కాడు మీదే ఉన్నాడు. ప్రమాణ స్వీకారం చేయాలి. అర్ధగంట అవుతుందని నేమే ప్రమాణం చేయాలి. అర్ధగంట అవుతుందని 29 నిమిషాలు ఇంకా ఫుడ్ ఉంది దాని మీద పెట్టి చేయాలి. ప్రమాణం చేయాలి. అడగంట అవుతుంది గాయస్. కృష్ణ ఎంత ఆ మనిషి వాడు అదగన కాకుండా కింది మీద పక్కన కూర్చోపో వెళ్తాడు టక్కన. అలా కూర్చో ఇక వస్తాడు. ఎవరిని బాగుంది కట్టుకోవాలి. చాయ్ పెట్టాలి. ఒక పైపు పెట్టు చాయ్ అలానే పెట్టు. అలానే పెట్టేస్తున్నాడు. నాకు అడ్డమవుతాడేమరా. గైస్ ఇంతమందికి లేచి ఫ్రెష్ అప్ అయితే అయినాం. ఇప్పుడు వచ్చేసి కడక్ చాయ్ అయితే పెట్టు. విజి కడక్ చాయ్ కాదు, గరం గరం చాయ్. ఏదో ఒకటి పెట్టు. ఈ చాయ్ అయ్యేటట్లేదు. నేను పోయి ఫ్రెష్ అప్ అని అవుతా. నేను ఫ్రెష్ అప్ అయ్యే వరకు చాయ్ అవుతుంది. మళ్ళీ వచ్చి కూర్చొని తాగుడే ఇక.
వెజ్ రెడీ అయిందా? సలసల తాళం చేసే వారు గరం గరం షాయ్ అయితే అయింది. ఉడుకుని వస్తున్నాయా? అదే అతలే గీజర్ ఉందియా? గీతను సయ్యలే నేను స్నానం చేసి బయటకి వెళ్ళిన ఎట్లా చూడండి మొత్తం చింపు అయింది. ఈ పైన ఉప్పు మొత్తం కింద పడాలి అట్లా. చలో గరం గరం చాయ్ తాగి తాళం చేసి పంట వేసేసి మళ్ళా టైం వచ్చేసి గాయస్ ఎంత అవుతుందంటే 10 అయిందిరా. అటు మసలి ఇటు మసలి షాయ్ చేసే వరకు 9:59 అవుతుంది. 10 నా అర్థం వేసిన తాళం మరి పైన వాడి ఇంకా ఇప్పుడు వచ్చినావు. నేను కొద్దిగా ప్రతి జ్ఞానం గ్రేట్ గ్రేట్ సూపర్ నీసంలో అయితే ఉండొద్దు. ఉండాలి అందరు ఉండాలి. అన్ని మసాలా పడుతున్నాయి కూర అవుతుంది. ఉప్పు వేసుకొని తినలేవుగా. ఏదైనా ఒకటి ముత్తుకొని తెస్తే కూర అంతా ఖరాబ్ అవుతుంది చూడు. అదే నువ్వు ఏదైతే మరి నేను ఖరాబ్ అయితే తెలిసినాక కూడా ఎందుకు ఎత్తావు? ఉప్పు మ్యాన్ అందుకనే అయ్యాం మరి నేను ఎత్తావు. అందుకనే లేకున్నా సరే అంటున్నా. అదే పని. బ్రేక్ఫాస్ట్ బిగ్ఫాస్ట్ ఏం లేదు, డైరెక్ట్ లంచే. అయితే చాయ్ పోసుకుంటే ఒక బిస్కెట్ ప్లస్ సట్టు. ఇప్పుడైతే గాయస్ ఒక ఛాలెంజ్ని కండక్ట్ చేస్తున్నాం. ఛాలెంజ్ పేరు ఏంటి జింగా? ముఖ కవలికలతో నవ్వించే ఛాలెంజ్. అంటే నవ్వకుంటున్నోడు దీంట్లో విన్నరు, నవ్వించే ఛాలెంజ్ కాదు. నవ్వించినోడు విన్నర్ కాదు, నవ్వకుంటున్నోడు విన్నరు. ఆ విన్ అయినోనికి ఫెరారో రోచర్కి సంబంధించిన ఒక చాక్లెట్ అయితే విన్నింగ్ ప్రైజ్ అనమాట. నీ పేరేం కాదు చూసుకున్నా ఫెరారో రోచరా? ఫెరారో రోచర్. సో విన్నర్కి చాక్లెట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కరి తర్వాత నవ్విస్తూ ఉండాలి. చూద్దాం ఎవరు నవ్వకుండా అవుతారని చెప్పేసి. వీడియో తీస్తుంటే మళ్ళా వేయిండాలకు ఒకవేళ అలా బాత్రూమ్ పోయేదానికి ఏదైనా ప్రైజ్ ఇస్తే ఫస్ట్ ప్రైజ్ వీనికి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. గొలిమిచ్చిన రాకుండా ఎల్లు రాజా ఎల్లు బాత్రూమ్ రాజా. ఇంజన్ పోతా మాలకి ఏమైనా పట్టుకొని వచ్చిండు. స్టార్ట్. అవుట్ సుఖ పడ్డది అయిపోయాయి. పేరు కాదు. ఓకే నవ్వుతలేవా? నవ్వుతావు నవ్వుతావు. మిగుతురు ఏంది వీళ్ళు? అరే అన్ని ఇంకిపోయింది. వీళ్ళు ఇట్లా నవ్వట్లేరు. ఏదైనా సాంగ్ అన్నా ఏదైనా జోక్ అన్నా పెట్టడం. చూడ
కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఆ? 5 minutes later. డోంట్ లవ్ ఛాలెంజ్ లో గైస్ విన్నర్ వచ్చేసి ఎవరు అంటే అన్న. సో అన్న గెలిచింది కాబట్టి అన్నకు అన్నకి. మీదే కాదు రెండు దొరకబట్టింది వాడే. దొరకబట్టిన వాళ్ళకి ఏం లేదు. కాదు అన్న అట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? వలన పడ్డ పది పిల్ల కొట్టుకుంటారు. ఎవరు దాకా గైస్ ఘోరంగా అంటే ఘోరంగా అయింది పరిస్థితి. మన విజ్గానే వాడికి అక్క దాకా ఇడిచిపెట్టలేదు. పెట్టినారా? ఓ భయం అవుతుంది ఘోరంగా ఇప్పుడు ఏమన్నా తినాలంటే. ఎందుకు తినవా ఇక? తింటే పడతాయా మళ్ళీ చాలా మళ్ళీ అయినా ఇంట పని తిన్నది రాత్రి ఇవాళ అక్కిండు. కురుకురే తిన్నాం చూడు రాత్రి. మొత్తం అదే ఇంకా అరగలేనట్టున్నది. వీని కడుపులో పేగులో తచ్చినట్టున్నది. బయటకు వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి గైస్ టైం ఎంత అవుతుందంటే మీరు చూడొచ్చు 2:15 అయితే అవుతుంది. సో లంచ్ ఏం లేదు ఇక వీటితో అడ్జస్ట్ చేసుకొని సాయంత్రం అని చేసుకుందాం ఇక. సో ఇది వచ్చేసి ఏంటిదంటే డే 2 లంచ్లో మేము ఫ్రూట్స్ తింటున్నాం. అయినా చలికాలంలో మామిడికాయ ఇక్కడది అంతే కొన్ని చెట్లు 2 సార్లు వస్తాయి కదా. బాపతి అసలు మనం ఇటు పెట్టుకోవాలి ఇక. ఇడికేం తెస్తావు? ఇదే పెట్టుకుంటే కదా. మొక్కనే అట్లా పెడితే పెట్టదు పెరగదు. గుడి పెట్టుకోవాలి. ఎండ పెట్టి పెట్టాలి. అప్పుడు అట్లయితేనే మార్చుకోవాలి ఫస్ట్. అది ఏం సేపు లెక్కనే ఉంది. జర అంత అరటి పంట టేస్ట్ వస్తుంది మరి. అరటి రెండు మిక్స్ అయ్యి సూప్ అతుకోపో. కురుకురే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి గైస్ తిన్నాం కదా ఫ్రూట్స్. అవి అరిగేదాకా క్రికెట్ అయితే ఆడుతున్నాం. సాయంత్రం దాకా క్రికెట్ వేయాలా. డే 2 మొత్తం క్రికెట్కి అంకితం. ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి జింగర్ అయితే డిసైడ్ చేస్తాడు. ఏరా ఓలు విజి సాయిబయ్య ఇంకా లాస్ట్ కొడతారు. లాస్ట్ నియమ నిబంధనలు ఏం లేవా? బాల్ పోయి ఏ కూడా తాకిన డైరెక్ట్ అవుట్. మరి ఎట్లా క్రికెట్ ఆడే ఎట్లా ఆపు ఇట్లా ఒత్తు కిందికి. నువ్వు ఎలా అయితే ఒత్తుతే ఒత్తుడు పెడితే నువ్వు అయితే కాదు ఏ ఎవరికి ఎత్తారు ఫస్ట్ బ్యాటింగ్ నాది. సింగిల్ స్టెప్. ఇంతవరకు మిస్ అయ్యా మళ్ళీ తాగలే బడి. గోడ
మరి అంతే ఉంటుంది. ఇట్లా వేసిండు. అది ఎప్పుడైనా ఏర్పడద్దు. జరుగు గట్టి పోతున్నా మరి. ఇవాళ కక్కినా మళ్ళీ తింటుండు. అప్పుడు పొద్దున కక్కి కదా మస్తు సేపు కాసి తిరగడం ఆయన దగ్గర 2-2.5 గంటలు ఆడినాము. మనం పబ్జి ఆడినా క్రికెట్ ఆడినా మనకు టైం ఏర్పడదు ఎంతసేపు ఆడినా కానీ. టైం మీరు చూసినట్లయితే 4:47 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే ఏం లేదు, ఏదో ఒక సినిమా వద్దాం మళ్ళీ. ఇది అవుతుందా మొత్తం? సో ఇప్పుడైతే గాయస్ ఏదైనా ఒక సినిమా చూస్తాం మళ్ళీ. కలింగా చూద్దాం. ఏదో ఒకటి. ఇప్పుడైతే మనం ఒక సినిమా అవుతున్నాం. దాని పేరు వచ్చేసి ఏంటి? జమ్మి పెట్టి చెప్తున్నాం దసరా. దసరా మూవీ అయితే చూస్తున్నాం. ఎంజాయ్ పండుగ. ఈ ఛాలెంజ్ గాయస్ ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేము. టీవీ చూసుడు, ఆటలాడు, ఛాలెంజ్ చేసుడు అవే తప్పితే వేరే ఏం చేయలేము. తినుడు మళ్ళా జింగకి ఒకటి ఎక్స్ట్రా యాక్టివిటీ. పోడు ఊరుకుడే ఇక. వాడు కాస్తాడు, వాడు పోతాడు, ఒకడు వేస్తాడు, వింత వింత ఉన్నది ఇలా. సినిమా అయితే గైస్ మస్తు ఉంది. ఇంతకుముందు ఎప్పుడు చూడాలి, నేను చూసినారా మీరు? బాగుంది సినిమా. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ డే డిన్నర్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పి. ఏదో ఇప్పి సో ఇప్పుడు ఈ ఇప్పి అయితే తాగుతున్నాం అంటున్నా. ఈ ఇప్పి అయితే వండుకొని తింటున్నాం. ఇదే మా డిన్నర్, సెకండ్ డే డిన్నర్. డిన్నర్ అయితే వేసినాం గాయస్. నిన్నటి నుంచి అడమని అని తినే వరకు ఒకటి ఒకటి కడపంతరం వచ్చినట్టు అవుతుంది. నేనే క్విట్ అయ్యేటట్టున్నారు రే ఛాలెంజ్లకి. ఇంకేంది ఇక అంటే సైజులు ఉడిపియాల్సింది. నీకు సైజ్ దొరకదు, అన్న సైజ్ దొరకదు. నిన్నటి నిన్నేం తిన్నాం రాత్రి కురుకురే తిన్నాం. ఇవాళ రాత్రి మ్యాగీ. నిన్నటి నుంచి అన్నం లేదు ఏం లేదు కదా అని తెలియదు ఉంది కడుపులా. ఆవిడే నువ్వు ఆల్రెడీ పోయినా పొట్టు. టైం వచ్చేసి గాయస్ వెనస్డే రోజు 8 అయితే అవుతుంది నైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అన్న నేను ఒక గేమ్ చెస్ అయితే ఆడుతున్నాము. మీకు ఆడరాదు కదా, నీకు ఆడొచ్చిన నువ్వు వద్దు. ఇక నీకు ఆడొస్తుందట. ఒంటేను సైనికులు అలా పెట్టిండు. నాకు ఆడొస్తుంది, నాకు గీంచని పెట్టుకుంటూ పోతున్నా నేను.
ఇది పోతాయి అన్ని ఒకటే స్టెప్ పోతుంది కదా. ఫస్ట్ ఒకటే పోతుంది, రెండు పెట్టినా అది గేమ్లో అయితే కంప్యూటర్లో అన్ని పోతాయి రెండు ఫస్ట్ ఒకటే పోతుంది. లాస్ట్ అన్ని చచ్చిపోయినాక రాజులో ఒక్కడు మిగిలితే మిగిలితే 12 స్టెప్పులు జరిపితే డ్రా. లాస్ట్ ఆడడానికి ఇచ్చాను. గైస్ ఇరు వర్గాల ఘర్షణ తర్వాత ఇప్పుడైతే ఒక విజయం అయితే అందుకున్నాడు నవీన్ అన్న. మరి ఏం లేదా క్లీన్ షీప్ ఇక్కడ మొత్తం ఏం లేదు అంత అన్ని క్లీన్ స్వీప్ అంటే మొత్తం అన్ని పోతే క్లీన్ స్వీప్. అంటే ఒక 5-6 ఉన్నాయి అనుకో. వీడు ఏమున్నాయి చూడు, వీడ బట్టలే వేయరు, వీడ మొత్తం అన్ని పోయినాయి. ఏనుగులు గుర్రాలు అని ఏంటిది దీన్ని ఏమంటారా? ఏనుగు, గిదాన్ని ఏమంటారా? గుర్రం, గిదాన్ని ఏమంటారా? కింగ్, గిదాన్ని ఏమంటారా? భటుడు, బాటుడు సైనికుడు. సైనికుని సైనికుడు ఎట్టేటి పోతారా? నువ్వు డైవర్ట్ ఇది ఎటు పోతుందిరా? ముందడికి పోతుంది, సంపనీకి సైడ్ లకు పోతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అసలు జరిగింది చెప్పనితలేడు. ఏమి అయిపోయాయి, నువ్వు ఓడిపోయావు. ఎందుకు ఇవన్నీ? మరి మరి ఎందుకు వచ్చింది? ఓడిపోయినా ఎట్లా ఓడిపోయిందో చెప్పు. ఇంకా రాజుగారి గారు ఎక్కిండు ఎటు పోరాకుండా. వచ్చిండు ఆయన ఆడేసింది. ఒకప్పుడు వెనకట బాగా ఆడుతుంటే చాలా రోజుల తర్వాత ఆయన దగ్గర 1 year 2 years తర్వాత ఆడినా మస్తు రోజులు ఆడినాం కదే. కానీ ఇప్పటికి ఏం మర్చిపోలేదు. గేమ్ ముంగడి పోతున్నా కొద్ది ఆ మజా వస్తుంటుంది, చూడ భలే ఉంటుంది. స్టార్ట్ మొదలు పెట్టినప్పుడు అంత మజా రాదు, కొన్ని మూవ్స్ తర్వాత నాకు వాడు పెట్టేటి అర్థం చేసుకొని నా అది దరుపుడికే వేయింది. నేను ఇంకా వేరే దాంట్లో ఏం చేయలేదు. ఇక ఏది ఏమైనా గైస్ ఇద్దరు వచ్చేసి ఘోరంగా ఒక దాడాన్ని బెటర్ లక్ నెక్స్ట్ టైం. బెడ్ వచ్చేసి గాయస్ ఇది పొడుగులు ఉంది కదా, దాని మీద నలుగురం వండుకోని అంటే కథ కలుపుతలేదు. ఇద్దరన్నా ముగ్గురన్నా వండుకోవస్తుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మా దగ్గర ఇది ఒకటి మ్యాట్రెస్ ఉంది. దీనికి ఫస్ట్ గాలి నింపిలా పెడదాం, ఆ తర్వాత రాక్ పేపర్ సీజర్ అన్న నతీర్గా వేద్దాము. ఎవరైతే ఫస్ట్ ఇద్దరు అవుట్ అవుతారో వాళ్ళిద్దరు ఇలా వండుకోవాలి. ఓకే, ఎవరైనా సరే నేనైనా సరే నువ్వైనా సరే నువ్వైనా సరే నువ్వైనా సరే. ఏమన్నా ఫస్ట్ వచ్చేసి ఇట్లా గాలి నింపుతుంది. సో ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ అయితే వేస్తున్నాము. ఎవరు రాక్ పేపర్ సీజర్ నతీర్ వేద్దాం. ఎవరు ఫస్ట్ వెళ్తే వాడి మీద సెకండ్ కాదురా, ఇద్దరిద్దరు జోడి. కమన్ జింగన్ కుక్కనికి అది వచ్చింది. పండుకోరా మేము ముగ్గురం గాచారం ఎప్పుడు మంచిలేదు. ఇంకా ఎవరు రాని చూస్తా ఖరాబ్ అయితే పేలిపిస్తుంది. కూర పెద్ద కూర మంచిగా వీడియో అనుకో గీకొచ్చింది. ఒరే అయితే వచ్చి వీడియో పడ్డారు మా కూర చాలా పేరు కూడా రేపు గత మంచి కూడా అవసరం లేదు. ఒరే అంటే లోడకి పోయి పేలిపోగలరా? మెత్త ఉన్నది. అయినాం అనుకోరా. ప్లేని నీకు పానే కొద్దిగా గ్రీన్ కలర్ నీ రగ్గులో విత్తా రంగులు మెత్తే బయట ఎత్తుతా. రాత్రి నుంచి అది రావట్లేదు, ఏం పడతలే. దగ్గర ఇప్పటికి ఒక 3-4 సార్లు అయితే పోయినా. కడుపులో అంత ఆవం అవుతుంది. నా తగ్గట్టు ఈ బెడ్ మెత్తగా లేనే లేదు, ఇది అంత ఎటో ఉంది. ఈ జింగిరియాడు ఎందుకు అన్నాడో నాకు అర్థమవుతుంది. ఏరి కోరి మరీ వచ్చిండు, వద్దా ఇన్నాకుంటూ వచ్చిండు. అనుకున్నాడు నాకు 10 మేసినాడు మేసుకుంటాడు, మళ్ళీ వచ్చినాడు అవుతుంది. అన్న ఫోను పక్కకు పెట్టుకున్నట్టున్నాడు, చేయి దాలి కింద పడ్డది. అది అయినా సోయి కూడా లేదు. చాలా రాజా లెక్క అనుకున్నారు. ఏం కోసారా ఇది? టైం ఎంత అవుతుంది? రాత్రి ఎప్పుడైనా తెలుస్తలేదు, తెల్లారి ఎప్పుడైనా తెలుస్తలేదు. అన్నా ఎవరి లేవు అన్నా ఎవరి తెల్లారింది ఎప్పుడో.
ఏ విజ్జి ఏ చెట్ లో ఎంతసేపు గెలి కాలు హడి హడి హరి లో చెట్ లో 1 hour later. నిన్న చాయ్ తాగినాం కదా, రోజు అదే తాగితే మజా ఉండదు. ఈరోజు బాదం పాలు అయితే తాగుతున్నాం వెరైటీగా. నిజం చెప్పి ఇప్పుడు పాల ప్యాకెట్ 2 ఉన్నాయి, అందు గురించే ఇలా వీటితో సరిపెట్టుకుంటున్నాం. కానీ వస్తలేదు. కోదైనా ఇప్పటివరకు అయిపోయిందిరా. కోదానికి అంతాడు మురుసులు ఎందుకు తాగా 2 డస్ట్బిన్లు తెచ్చుకున్నాం, అవి నిండుతా లేదా అని 2 ఆల్రెడీ నిండి. ఇప్పుడు ఈ శతాంతి సంచి వేసుడు అవుతుంది కావచ్చు, 3 రోజులు కంప్లీట్ అయ్యే వరకు. టైం వచ్చేసి గాయస్ మీరు చూసినట్లయితే 10:42 అయితే అవుతుంది థర్స్డే రోజు. రేపు అయిపోతుంది కదా ఛాలెంజ్. రేపు అయితే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. చేసినట్టున్నది ఇలా మొత్తం అంతే మీద పడ్డట్టు అనిపిస్తుంది అన్న. గైస్ ఇప్పుడైతే ఒక క్రేజీ గేమ్ అయితే ఆడబోతున్నాం. అది ఏంటంటే మన దగ్గర హెల్మెట్ ఉంది కదా, దీన్ని ఎవరైనా ఒకరు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒకసారి అవుద్దు మీరు కొట్టినా కొడుతున్నాను వెనకకేంచాలి. మన వాళ్ళు అయితే కొడతారు కదా, కొట్టినప్పుడు వాళ్ళని ఫైండ్ చేయాలి. హెల్మెట్ పెట్టుకున్నాక ఇట్లా పెట్టుకో అట్లే కూర్చో. ఎందుకు సరే నా తీరేదాం పట్టరు, ఎవరైతే వాళ్ళు ఏ పద్ధతేనే నా తీర్లేదు. అబ్బా చాలా రోజుల నుంచి మంచి అవకాశం అయితే దొరికింది. నెత్తి బుక్ అయిపోదు జరైతే. చెప్పు పిచ్చిగాడు కాదు పిచ్చిగాడు అబ్బా అన్ననేరా. అదే కాదు, అదే ఊపు ఒకటే తీరుగా. రెడీ జింగడు సాయం అవును పొగక్క పెట్టుకోదా. నువ్వే కాదు వీడియో ఫుటేజ్ చూడండి. ఆ దెబ్బ నువ్వు కొట్టారు లాస్ట్ చెవులు కొట్టిరు. నువ్వు కెమెరా రివర్స్ చెయ్యి. నాకు తెలుసు నువ్వైతే కొడతావు, వేరే లవలు కొట్టరు. అందరికంటే ఎక్కువ దెబ్బలు నువ్వే తినొచ్చా? అందరికన్నా ఎక్కువ దెబ్బలు నువ్వు తిన్నావు ఒకసారి. నేను తిన్నా. ఈ గేమ్ ఎట్లా అనిపించింది అంటే నెత్తి అయితే వలిగింది, మెదడు అంతా ఒక్కసారి అటు గేమ్ లా ఎవరు గెలిచారు? ఎవరికి ఎక్కువ దెబ్బలు పడ్డా? నేనే దెబ్బలు పడ్డా మరి. మణితరం పడ్డాం కదా. ఒకసారి వచ్చింది విజ్జి, ఒకటేసారి చెప్పిండు మళ్ళా. మళ్ళాడదాం నా గాసలమే మంచిలేదు, మళ్ళీ నాకే వస్తుంది ఫస్ట్. డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. టైం మీరు చూసినట్లయితే బరాబర్ 12:30 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు థర్స్డే రోజు. సో ఇప్పుడు వచ్చేసి లంచ్లో మనకైతే బిస్కెట్ ప్యాకెట్లు, ఒక కురుకురు, ఒక చిప్స్, 2 డైరీ మిల్క్ చాక్లెట్లు అండ్ ఒకటి ఏంటిది ఒకటి మ్యాగీ ఉంది. అంతేకాకుండా బిస్కెట్లు అవటి ఇవటి ఉన్నాయి మొత్తగానే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లంచ్ ప్రిపేర్ చేసాడు ఏం లేదు, ఈ ఐటమ్స్ ఏవైతున్నాయి అవటి ఇవటి చిన్న చిన్న వీటిని తినే మేమైతే ఆకలి తీసుకోవాలి. ఆ తర్వాత రాత్రి కోసం
ఒక స్పెషల్ డిన్నర్ అవుతున్నది. సో దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇదేనా? కోట్ల రాజ్యం నుంచి స్వీట్ అయితే తెప్పించిన కూతురు రాజా అని బందర్ నుంచి వచ్చింది అది. బక్లావా అన్నారు. మా ఊరు నుంచి వచ్చిందని తీసుకుంటారు. కోతురా అని కూడా వస్తూనే అన్నాడు. అన్బాక్సింగ్ నేనే చేస్తా అందుకే. ఇది ఏంటిదో ఏమో గైస్, సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఇది బాగా వచ్చినాయి. వాసన గుమ్ముతుందిరా. ఎటు ఎత్తలేదు నాకు టేస్ట్. అంటే 3 రోజుల నుంచి 4 ముద్దవారినట్టుంది. ఎప్పుడు తినండి టేస్ట్ వెరైటీగానే అంత. హానెస్ట్ చెప్పానంటే ఈ పైన ఇది గొద్దెలకేమో ఉంది కదా క్రీమ్, దానికంటే కింద ఇది ఉంది కదా పానీపూరి లాగా దాని టేస్ట్ మంచిగా ఉంది. పొద్దుగాల హెల్మెట్ గేమ్ అయితే ఆడినాం కదా, ఇప్పుడు బాల్ గేమ్ అయితే ఆడుతున్నాం. ముగ్గురు ఆడొక్కరు ఏడొక్కరు నిలబడతారు. ఇట్లా పాస్ చేయాలి, కింద పడితే ఒకటే చేత్తోని. ఇది పడ్డది కాబట్టి ఒంగోటి గుద్దాలి. గుద్దుడా? గుద్దుడట. చలో స్టార్ట్ చేద్దామా? అవి నాకలే మధ్య నాకు ఇత్తలేరు. నాకు ఇయ్యలే. జింగల్ గుద్దాలి, నాకు ఇయ్యలే. ఏయ్ గుద్దురి సైలెంట్. జింగల్ నాకిస్తాడు, నేను పెట్టు మళ్ళీ మాటు. ఎందుకు తిడతారు? వీడు ఒడగొట్టిడు కదా, 2 సార్లు ఒడగొట్టిడు రాడు. 2 సార్లు ఒడగొడితే ఒక్కసారి వేసుకుంటారు. ఇప్పుడు చూపిస్తా. వేసుకోరు. వాడు కొడతాడు అందరు మనకి ఎయిర్రా. ఇప్పుడు కొడతాడు ఇక. ఇక మీది నువ్వే మీది టర్న్ మళ్ళీ పేరు బయటపడాలి. కింది కొట్టి కిందికి ఎత్తురు పేరు లేదు, దొంగట ఆడుతురు. దెబ్బలు పడుతున్నాయి, మంచిగా ఆడుతురు. కోతి ఆడు. కోతి ఇదే మళ్ళా పడ్డది. అబ్బో అగో పులిక్క ఈ సురుమంటుంది. ఎగరాలి. అంత తొండి ఉడకపోతుంది. కొద్దిగా అంత ఫిజికల్ యాక్టివిటీ చేసినందుకు ఈ 3 రోజుల నుంచి ఏదైతే గ్యాస్ అయిందో జమైందో అంతా రిలీజ్ అయిపోయింది. ఆడుకుంటూ ఒక్కటి ఎత్తనే ఉన్నాడు ఇక ఒకటే తిరిగా. కానీ అయిపోలే కొట్టపోతే అయితే కథం బాగా ఎగిరాయి. నేను ఆడతాను చెప్పినాక ఏం చేసినావు? సంబంధమే లేకపోయా. 4 నార్మల్ గా ఎవరికైనా సకలు లేతే జస్ట్ ఇట్లా అంటారు కదా, ఆ ఉన్న బాడీ మొత్తం కదులుతుంది. ఇక దెబ్బ పడతా ముందుగానే చెప్తున్నా. చాలి నిమిషాలు ఇరిపిస్తుంది స్విచ్ బోర్డు ఇరిగిపోతాడు రే. అయితే తగ్గేది లేదు. భయపడుతున్నా నిజంగా. సంబంధం లేదు.
దొరికింది ఫిజికల్ యాక్టివిటీ మంచిగా అయిందా ఇవరిదాకా జస్ట్ నువ్వు కదిలిలో ఇప్పుడు నీ పాడి పార్ట్స్ అన్ని కదిలినాయి ఇక అగో చంపుతారు అవును చంపుతావు చచ్చిపోతున్నావు ఇప్పుడే కోతిగా ఇంకా ఇంకా మస్తు టైం ఉన్నది నువ్వు ఏం చేసినా నేను ఇచ్చిపెట్టాను ఇక దెబ్బలు పడతాడు పొట్టు పొట్టు చంపుతా మళ్ళీ పొట్టు చంపినా సరే నేను ఇచ్చిపెట్టాము ఇక నువ్వు ఎక్కువ ఏమన్నా అది చేసావు అనుకో బొక్క ఇరిగింది అనుకో కోతి మళ్ళీ సెట్ చేసుకుంటున్నావు వాడవానికి ఐడియా ఉన్నది తంతనేమో ఫస్ట్ ఇటు దిక్కొచ్చిండు జింగాడు వీడు కొట్టి ఒకసారి లాక్ చేసిర్రా ఇద్దరు కలిసి ఒక్కడే చేతి ఉంది ఈ చేతి దొరకబట్టి కాళ్ళు దొరక పట్టిరు జింగడ మొత్తం కరెక్ట్ దొరికింది నాకు ఇక సపటా పటా ఎన్ని దెబ్బలు పడ్డాయి ఆగలే ఎర్రగేం కాలేదు ఏర్పడతలేదు Two hours later. చాలా అయింది గాయస్ చెక్కలగుల ప్రోగ్రామ్ ఇప్పుడు త్వరలోనే ఈ క్యాంపింగ్ కంప్లీట్ కాకముందుకే కోతిగాని మీద ఒకసారి అన్నం ఒకసారి ఉంటాయి మరొకసారి సాయం మీద కూడా ఉండొచ్చు మళ్ళొకసారి జింగ నీపు వలగొచ్చు చూసుకుందాం నీ వాళ్ళతో మళ్ళా నువ్వు పడతావు ఇప్పుడే మళ్ళీ జింగ అందరి అయితే మళ్ళీ దాని అమ్మా ఇంతమందికేమో అరే ఇంతమందికేమో మొత్తం పోయినట్టే చెప్పి అయితే ఎక్క పిక్తారేమో అనిపించింది అందుకే వేసి పెట్టాం లేకపోతే ఒక్కడు కలవగానే దగ్గరికి రాలేము మళ్ళా నేను దెబ్బలు పడ్డా ఇచ్చిపెట్టలే ఎందుకు రా దెబ్బల వాళ్ళు చక్కగా కూడా వేసిన అవసరం చేస్తాం బరాబరి చేస్తాం ఈపు సున్నమైంది సున్నం కాదేమన్నా కానీ కంటెంట్ లెక్కనే ఉండాలి ఇది కంటెంట్ ఏందో చక్కగా చేసుడు ఇప్పుడు మనం ఈడ రూమ్ లో నలుగురమే నవ్వుకుంటున్నాం మనం చూసామంది కూడా ఎంజాయ్ చేస్తారు చూసి చచ్చిపోతే అంతా చక్కగా వీడియో పెట్టకపోతే గాయస్ ఇప్పటిదాకానైతే ఒకటి స్నాక్స్ అయితే తిన్నాము ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 5:19 అయితే అవుతుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు సో ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే పబ్జీ అయితే ఆడుతున్నాం ఇక నైట్ దాకా పబ్జీ ఆడదాం ఆ తర్వాత డిన్నర్ తిందాం పందాం రేపు కంప్లీట్ అవుతుంది కదా రేపు 10కి గైస్ ఇప్పటిదాకా పబ్జీ ఆడి అలసిపోయినాం చేసేపు ఇప్పుడైతే డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాం డిన్నర్లో వచ్చేసి పరోటా మనిషికి ఒక పరోటా చేతుర్రు అను చేస్తున్నాం అండి పండుకున్నాం అంటే నా కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కొంచెం అంతా ఏంటి వరుడా ముట్టుకున్నా అయిన తర్వాత ఏదైనా ఒక కర్రీ ప్రిపేర్ చేసుకొని తిందాం ఏదైనా ఒక కర్రీ ప్రిపేర్ చేస్తారు తింటాను ఏదో ఒక కర్రీ ప్రిపేర్ వీళ్ళు చేస్తేనే తింటా గట్లాను ఓకే ఓకే సబ్స్క్రైబ్ అనుకోవాలి జింగననే ఉండతాడు కావచ్చు అనుకోవాలి వాళ్ళకి తెలుసు కదా అన్న వాడు ఉన్నాడా అని సో మన లాస్ట్ నైట్లో డిన్నర్ వచ్చేసి ఏంటిదంటే అన్నం అయితే ఉండలేదు మీకు స్టార్టింగ్లో చెప్పినట్లుగానే మంచికి ఒక పరాటా ప్లస్ మన ప్లేన్గా అయితే గరం గరం పప్పు అయితే వండిండు మంచి కింద పప్పు అయితే తిన్నాము మెయిన్ విషయం ఏంటి అంటే ఎవరికి ఆకలి అవుతుంది ఆకలి అవుతున్నారా ఆగలేమో మళ్ళీ పప్పే వీడికి ఆగమం అవుతుంది 3 రోజులకు ఇదే కూడా అవుతుంది మళ్ళీ మరి తప్పది తినాల్సిందే తిన్నుడు తినుడు పోడే కదా గోస
ఇగో పప్పు జింగా ఎట్లుంది ఇంకా టేస్ట్? జింగా ఏది? పప్పు. మాకు రెస్టారెంట్ పెడదాం వస్తుంది వస్తుంది మంచి కుదిరేంద్ర పప్పు. కడాకుంది. Three days later. హలో గైస్, గుడ్ మార్నింగ్. అప్పుడే తెల్లారిపోయింది. మేము బావ నేను లేచినాం, వీళ్ళు ఇంకా లేవలేదు. బా లేవు తెల్లారింది. బా ఏ జింగా లేవు నిన్ను ఎత్తేసేగారా నిన్న లేవు మెడల్ పట్టక కింద పడ్డది. ఎట్లుంది డే 3? మంచిగా పట్టింది. చిన్న కుక్క పిల్ల అనుకున్నాడు. ఎట్లా ఉన్నా కుక్క పిల్ల కాదు, జిరాఫీ పిల్ల. మన ఛాలెంజ్ ఫినిష్ కానికైతే గాయస్ ఇంకా 7 అవుతుందా? అనంతం 10 4 గంటలు ఉన్నది. అబ్బా 1 hour later. గైస్ ఇది వచ్చేసి డే 3. డే 3లా మళ్ళీ చాయ్ అయితే ఎత్తున్నాం. డే 2లో తాగలే కదా, అది బాదం పాలు అయితే తాగినాం. ఇప్పుడు చాయ్ అయితే ఎత్తున్నాం. పాలు వలిగిపోతాయేమో అనుకున్నాం కానీ ఏసీ వేసుకునే వాళ్ళు కావచ్చు. మేబీ పాలు అయితే వలిగిపోలేదు. చాయ్ అయితే అవుతుంది ఫైనల్. గైస్ ఇప్పుడైతే ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే అక్కడ డోర్ ఒక జగ్ని అయితే అటాచ్ చేసేసినాము. సో ఇప్పుడు మన కోతియాన్ దగ్గర మీరు చూడొచ్చు ఆల్రెడీ 3 బాల్స్ అవుతున్నాయి. వీటిని దాంట్లో ఇసిరేయాలి ఎడికని. ఈ లైన్ అవుతాను నుంచి ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్ను. వాళ్ళకు ఓకే డ్రా అయితే షెర్ ఒకటి గెలిచినోడు తినాలి కంపల్సరీ అది 2 మొత్తం. అండ్ ఈరోజు మన కోతి గారు అయితే ఫస్ట్ వేస్తున్నారండి. టీచర్ స్టార్ట్ అండి. వేసేయండి వేసేయండి బాబు, బాగా వేస్తారండి. ఎక్కడ ఆకలేగా ఉన్నాం. లాస్ట్ పట్టినాడు. తినాలని ఏం లేదు కదా, గుంజుకొని అటాక్. మాలో ఎవరు గెలిచినా అందరం అయితే పంచుకుంటాం. అంటే ఇవ్వలేదనుకో, గుంజుకుంటాం అనుకో, అది వేరే విషయం. ఇది నేను మాత్రమే తినాలనుకుంటే స్వార్థం, నాతో పాటు మీరు కూడా తినాలనుకుంటే మంచిదనం. నేను కాకుండా మీరే తినాలంటే అది గొప్పదనం. తినరు ఎంజాయ్. ఇది నా మంచితనం కాదమ్మా, నా గొప్పతనం. తిను. మొత్తం అంతా ఉంచిన మొత్తం నువ్వు కూడా తిను. మనం 3 రోజుల క్యాంపింగ్ వచ్చేసి అయిపోయేసరికి మన డస్ట్బిన్ 2 నిండిపోయినాయి ఆల్రెడీ. డస్ట్బిన్ కాదు, నీకు అక్కింది. అదే కనబడుతుంది అటు పోతే జింగిడిది.
సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ అయితే చేసేయండి. మనము ఎట్లా అంటే ఈ వీడియో కాన్సెప్ట్ ఒకవేళ మనం 24 అవర్స్ చేసినాం అనుకోండి, ఆ ఒక్క రోజుని 30 మినిట్స్ 50 మినిట్స్లో చూపిస్తాం. ఓవర్ నైట్ ఛాలెంజ్ చేసినట్లయితే ఆ ఓవర్ నైట్ ఛాలెంజ్ 8 to 9 అవర్స్నే మనం టోటల్గా 50 మినిట్స్లో చూపిస్తాం. అదే ఈ 3 డేస్ని కుదించి మనమైతే 50 మినిట్స్ 1 అవర్ లోపల అయితే వీడియో షూట్ చేయాల్సి ఉంటుంది. చాలా పార్ట్స్ నాకు తెలిసి దీంట్లో స్కిప్ అయిపోతే, అయినా సరే guys చాలా ఎంజాయ్ చేసినాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 50K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మనం 7 days ఒక్కటే రూమ్లో స్టే చేసే ఛాలెంజ్ అయితే చేద్దాం. ఎందుకో ఎందుకు 3 రోజులకా అంత బీసుకొచ్చిన బొక్కలో ఆయన బాధపడదు, ఇంకా అటాచ్ బాత్రూమ్ ఉన్నట్లనే చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 millionకి చాలా క్లోజ్గా ఉన్నాం. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.